కాకినాడ పోర్టులో మళ్లీ రేషన్ బియ్యం కలకలం రేగింది. ఇప్పటికే ఈ పోర్టు నుంచి కోట్లాది రూపాయల విలువైన రేషన్ బియ్యంను విదేశాలకు అక్రమంగా రవాణా అయిందని ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇక ఈ అక్రమ రవాణాకు పాల్పడే నేతలు, అధికార యంత్రాంగం సహా ఇతరులపై కూటమి నేతలు గట్టిగా నిఘా పెట్టారు. ఇక ఈ నేపథ్యంలో ఇటీవల భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని గుర్తించిన అధికారులు ఏకంగా షిప్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటన ఇంకా మరొక ముందే మరోమారు రేషన్ బియ్యం ఎగుమతికి సిద్ధంగా ఉన్నాయన్న వార్తలు కాకినాడ పోర్టులో హాట్ టాపిక్ గా మారాయి. అయితే కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసేందుకు 142 కంటైనర్లలో బియ్యం పోర్టుకి వచ్చాయన్న విషయం తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో జిల్లా స్థాయి యంత్రాంగం హుటాహుటిన పోర్టుకు చేరుకుంది. ఇక పోర్టుకు వచ్చిన బియ్యం రా రైస్ లేదా రేషన్ బియ్యమా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు. అయితే కాకినాడ సీ పోర్టుపై రాష్ట్ర స్థాయిలో నిఘా పెరగడంతో ఇక జిల్లా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పోర్టు అధికారుల అనుమతితో కంటైనర్లను తెరిచి బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయన్న సమాచారాన్ని సేకరించారు. కంటైనర్లో ఉన్న బియ్యంలో రేషన్ బియ్యం ఉండే అవకాశాలు ఉన్నాయా, ఉంటే ఎంత మేర రేషన్ బియ్యం ఉన్నాయి అన్న విషయాలను పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి, కాకినాడలో మరోమారు రైస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ బ్రాహ్మణి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కాకినాడ యాంకరేజ్ పోర్టు ఒక ట్రెండింగ్ లో ఉందనే చెప్పాలి. ఎందుకంటే కాకినాడ నుంచి 5 సంవత్సరాలు ఎంత భారీ స్థాయిలో ఈ పీడిఎస్ రైస్ ని విదేశాలకు తరలించారన్నది కూడా మనం కూటమి ప్రభుత్వం నిజ నిర్ధారణను కూడా బయట పెట్టిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో దీన్ని రీసైక్లింగ్ పూర్తి స్థాయిలో ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కంకణం కట్టుకుంది. దానికి సంబంధించి బృందాలను కూడా ఏర్పాటు చేసింది, సిట్ ని వేసింది. సిఐటి కూడా రంగంలో దిగినప్పటికీ కూడా ఈ ఏదైతే ఎగుమతులదారులు మాత్రం ఎవరు కూడా ఆపలేకపోతున్నారనే చెప్పాలి. ఎందుకంటే 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కూడా ఏదైతే మంత్రి 2 ఏదైతే చెక్ పోస్టులు ఏర్పాటు చేశారో దాంతో పాటు ఇంకా దీన్ని అరికట్టే అడుగులు ముందుకు వేస్తూ మరో చెక్ పోస్ట్ ని కూడా 2 రోజుల క్రితం సీ పోర్ట్ దగ్గరలో అయితే చెక్ పోస్ట్ ని కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈ రోజు తాజాగా ఆదివారం ఉదయం ఏదైతే 146 కంటైనర్లకు సంబంధించి ఏదైతే పీడిఎస్ రైస్ ఉందని ఏదైతే వార్తలు వచ్చాయో దానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా రంగంలోకి దిగారు. అయితే దగ్గరికి వెళ్లారు. ఆయనతో పాటు సంబంధించిన రెవెన్యూ, పోలీస్ తో పాటు దీనికి సంబంధించి ఏదైతే మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా 5 బృందాలు కూడా అక్కడికి వెళ్లి తనిఖీలు చేశాయి. 146 కంటైనర్లు ర్యాండమ్ గా వాళ్ళు తనిఖీలు చేసి వాళ్ళ ల్యాబ్ కూడా పంపించారు. అయితే అవంతా కూడా పూర్తి స్థాయిలో బాయిలర్ ఉంది, అందులో పీడిఎస్ అయితే లేదు, పూర్తి స్థాయిలో మాకు ఎందుకైనా మంచిదని చెప్పి మేము ల్యాబ్ కూడా పంపిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఇంకా అంటే ఇది నెక్స్ట్ వచ్చే షిప్ ఏదైతే ఇప్పుడు స్టెల్లా నిలిపివేశారో దానికి సంబంధించి ఇంకొక షిప్ రావడానికి రెడీగా ఉంది. ఆ షిప్ కి సంబంధించి ఈ రైస్లంతా కూడా ఏదైతే యాంకరేజ్ పోర్టుకి తరలిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కంటైనర్లను కూడా పట్టుకోవడం జరిగింది. అంటే దీంట్లో ప్రజలకు పంపిణీ చేసే సంబంధించి పీడిఎస్ రైస్ ఉందా లేదా అనుమానాలతో పాటు ఈ అధికారులందరూ రంగంలోకి దిగారు. అయితే ఇందులో ఏమీ లేదని తేల్చారు, కానీ పూర్తి స్థాయిలో దీనిపై దర్యాప్తు చేపడతామని చెప్తున్నారు జిల్లా జాయింట్ కలెక్టర్. అయితే సంబంధించి ఇదైతే 28 ఏవైతే ఉన్న ఎగుమతిదారులు కంపెనీలు కాకినాడకి సంబంధించి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కంపెనీదారులు అయి ఉండొచ్చు. ఈ 146 కంటైనర్లు ఎవరి అన్నదానికి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నాము. ఏ సంస్థ వాళ్ళు దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎక్కడికి అంటే మనం అడగడం కూడా ప్రయత్నించాం. జేసీ గారిని కూడా అడిగేటప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఏదైతే మళ్ళీ దక్షిణాఫ్రికాకు వెళ్ళబోయే షిప్ ఏదైతే ఉందో ఆ షిప్ కి సంబంధించి ఎక్స్పోర్ట్ అంతా కూడా లోపలికి వెళ్తుంది. ఈ తరుణంలోనే దీనికి సంబంధించి దీని తనిఖీలను అయితే చేయడం జరిగింది. ఇటువంటి కూడా ఏవి కూడా పీడిఎస్ రైస్ అన్నది ఎక్కడ కూడా లేకుండా పూర్తి స్థాయిలో మేము చర్యలు అయితే తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా చెప్పడం జరుగుతుంది. బ్రాహ్మణి, అయితే నందిని, చెప్పండి, అంటే ఎవరి ప్రమేయం లేకుండా, అధికారుల ప్రమేయం లేకుండానే ఈ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందంటారా? అంటే ముందు నుంచి కూడా ఇదే వార్తలు వస్తున్నాయి. ఎలాగంటే ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా వ్యవస్థ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కాకినాడ సీ పోర్టు, యాంకరేజ్ పోర్టు అరబిందో చేతిలో ఉంది, వాటాలన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా వారు ఎలా చెప్తే అలా జరిగింది. అధికారుల్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని మొత్తం 5 సంవత్సరాలు కూడా పూర్తి స్థాయిలో కొన్ని వేల కోట్లు ఈ మెట్రిక్ టన్నులతో సహా వీళ్ళంతా కూడా ఎక్స్పోర్ట్ చేసిన విధానాన్ని కూడా మనం చూసాము. కూటమి ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగి ఎన్ని కోట్ల మేర వీళ్ళు ఎక్స్పోర్ట్ చేశారో కూడా మన వివరాలు కూడా చెప్పింది. అయితే తాజాగా కూటమి
ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని అరికట్టేందుకు చాలా బృందాలు వేశారు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ మనం చూసిన 2 రోజుల క్రితము ఏదైతే కలెక్టర్ల మీటింగ్ లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, చెక్ పోస్టులు ఉన్నప్పటికీ కూడా దాటుతుందంటే ఎవరి ప్రమేయం అంటే అధికారులు. దీంట్లో ముందు నుంచి ఎవరైతే ఉన్నారో ఏదైతే ఈ వాటాదారులు ఎవరైతే ఉన్నారో ఈ పోర్టులకు సంబంధించి వాటాదారులకు సంబంధించి ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళ ద్వారా ఇది వెళ్తుందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. అంటే తాజాగా మరో చెక్ పోస్ట్ పెట్టినప్పటికీ కూడా ఈ కంటైనర్లు ఏ విధంగా లోపలికి వస్తున్నాయి అన్న దానిపై కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు రేపో దీనిపై మళ్ళీ డిప్యూటీ సీఎం మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ నందిని, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.